హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. డెప్త్ క్యూ ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది గైస్. ఈ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ ఉంటుంది. సో ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 9 అవర్స్ పడుతుంది గైస్. నేను ఈ సిరీస్ జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశా. సో ఇప్పుడు మన 9 అవర్స్ ఈ సిరీస్ మీద పెట్టొచ్చా లేదా అనేది సింపుల్ గా షార్ట్ గా చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. మన తెలుగు రివ్యూస్ కమ్యూనిటీలో సిరీస్ రివ్యూస్ ఎవరు చేయట్లేదు. సో నేను ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. సో మన రివ్యూస్ జెన్యున్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో ఒక డిటెక్టివ్ స్టోరీ చూపిస్తారు. అతను అండ్ అతని టీం కలిసి ఎప్పుడో 4 years బ్యాక్ మిస్ అయిన ఒక లాయర్ కేసుని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు 4 years ఓల్డ్ కేసుని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, లాస్ట్‌కి ఆ కేస్‌ని సాల్వ్ చేశారా లేదా అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, పెద్దగా ఏం లేదు మామ. ఫస్ట్‌లీ చాలా సాగదీశారనిపించింది. 9 ఎపిసోడ్స్ అస్సలు అవసరమే లేదనిపించింది. ఈజీగా ఈ స్టోరీని పర్ఫెక్ట్‌గా 6 ఎపిసోడ్స్‌లో ఎండ్ చేసేసుంటే ఖచ్చితంగా చాలా మందికి నచ్చేది, ఇంక్లూడింగ్ మీ. స్టోరీ రొటీన్‌గా ఉన్నా కూడా బావుంది గైస్. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ని చాలా నీరసంగా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. అస్సలు ఆ ప్రాసెస్ కొంచెం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు గైస్. ఒక 2 ఎపిసోడ్స్ చూసాక నేనైతే నెట్‌ఫ్లిక్స్‌లో 1.5x స్పీడ్ పెట్టుకొని చూసా. అయినా కూడా చాలా లాగ్ అనిపించింది. మోస్ట్‌లీ సిరీస్ మొత్తం కన్వర్జేషన్స్ ఉంటాయి గైస్. అండ్ ఆ క్యారెక్టర్స్ ట్రావెలింగ్ ఉంటుంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మనం ఇప్పటికి ఎన్నో చూసేసాం. ఏదైనా కొత్తగా ఉంటే తప్ప, లేదా అట్‌లీస్ట్ సింపుల్ స్టోరీని గ్రిప్పింగ్‌గా చెప్తే తప్ప, మళ్ళీ సేమ్ అదే టైప్‌లో ఉన్నవి చూడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టైప్ సీరీస్‌లు చూసే ఇంట్రెస్ట్ ఉంటే, లేదా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ జానర్‌లో ఎక్కువ మూవీస్ చూడకపోయి ఉంటే, అప్పుడు ఈ సీరీస్‌ని ఒక్కసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ బోరింగ్ ఇన్వెస్టిగేషన్ సీరీస్. అండ్ ఈ సీరీస్‌ని ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి గైస్. అక్కడక్కడ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఇది గైస్ డెప్త్ క్యూ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.